ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ దినము శనివారం, అంటే వారములో చివరి దినము. ఈ మాసములో ఈ మాసము అయిపోయి నూతన మాసంలో అప్పుడే మొదటి శనివారం. మనము ఎంత త్వరగా రోజులు గడిపేస్తున్నామో, దేవుడు మనల్ని ఎంత క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి. ఈ నూతన మాసంలో మనం ఉన్నాము. ఈ నూతన మాసం అంతా కూడా దేవుడు మనకు తోడై ఉండాలని దేవుని ప్రార్థిద్దాం. మరి ఈ దినము దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు, అంటే మామూలు నీళ్లు త్రాగే ప్రతివాడు కూడా మరలా దప్పికొంటాడు. అయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాడు. ఎవరితో చెప్పాడు అంటే, ఒక సమరయ స్త్రీతో చెప్పాడు. అయితే ఇది మనకు కూడా ఒక గొప్ప వాగ్దానం. ప్రభువైన యేసుక్రీస్తు నేనే జీవజలమును అని చెప్పాడు. కాబట్టి ఆయన జలము, జీవజలము. ఆయన మనలో ఆయన ఇచ్చే నీళ్లు మనలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటాయంట. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఏంటి ఈ నీళ్లు? ఎందుకు ఈ నీళ్లు అంటే, ఈ నీళ్లు మనల్ని దాహం నుండి తప్పించేవి, దాహం నుండి తృప్తిపరిచేవి. శారీరకంగా మనకు ఒక దాహం ఉంటుంది. ఆ దాహము మన యొక్క దప్పికను తీరుస్తుంది. ఎలాగంటే, మనము నీళ్లు తాగినప్పుడు. అయితే మనకు ఆత్మలో ఒక దాహం ఉంటుంది. ఆ దాహము తీరాలంటే తప్పకుండా దేవుడు మనకు కావాలి. ఈ లోకంలో మనము ఎన్ని రకాల పరిస్థితులలో ఉన్నామంటే మనకు సంతృప్తి అనేది లేదు. మనకి ఎక్కడ కూడా దాహం తీరడం లేదు. దాహం తీరడం లేదు అంటే ఆత్మీయంగా మనం ఎంత లోపభూయిష్టంగా ఉన్నామో, ఆత్మీయంగా మనం ఎంత తగ్గు స్థాయిలో ఉన్నామో అంటే మనకు దాహం తీరడం లేదు. అందుకే ఆ దాహం తీరక మనము ఈ లోకంలో ఎన్ని పనులు చేస్తూ ఉంటామో తెలుసా? రకరకాల ఫోన్లలో రీల్స్, ఫోన్లలో కొన్ని షోలు, లేకపోతే టీవీలో షోలు, లేకపోతే మూవీసు, లేకపోతే ఇంకేదో క్లబ్బులు, పబ్బులు, ఇలా రకరకాలుగా మన జీవితాలను మార్చుకుంటూ మన జీవితాలు మరి ఎంతగానో క్షోభకు గురయ్యేలా చేసుకుంటాం. మనం అనుకుంటాము, ఈ విధంగా చేస్తే నా దాహం తీరుతుంది అనుకుంటాం. ఆత్మీయంగా మన దాహము కేవలము ఒక సినిమా చూసినప్పుడు, లేకపోతే ఒక డ్రగ్స్ తీసుకున్నవాడు డ్రగ్ తీసుకున్నప్పుడు, ఇంకా తాగేవాడు ఆల్కహాల్ తాగినప్పుడు తీరేది కాదు. ఇది అలాంటి దాహం కాదు. ఈ దాహము, ఇలాంటి అడిక్షన్స్ మనలో ఉన్నాయి అంటేనే మనము ఆత్మీయ దాహంతో ఉన్నామని అర్థము. ఆ ఆత్మీయ దాహం ఎలా తీరుతుందంటే, ప్రభువుతో మనకు సంబంధము ఏర్పడినప్పుడే. ఎప్పుడైతే నీవు ప్రభువును అంగీకరిస్తావో అప్పుడే నీలోని దాహంనకు ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఆ జీవజలము నీలో ఊరడి నీటి బుగ్గగా ఉంటుంది. మరి ఒక సమరయ స్త్రీ మధ్యాహ్న కాలమందు వచ్చింది. ఆ మధ్యాహ్న కాలమందు ఆమె ఎందుకు వచ్చింది అంటే, ఎవరూ ఉండరు ఆ సమయంలో. అందరూ స్త్రీలు కూడా ఉదయకాలంన లేకపోతే సాయంకాలంన బావి దగ్గరకు వెళ్ళి నీరు చేదుకుంటారు. ఎందుకంటే మధ్యాహ్నము చాలా ఎండ ఉంటుంది. అందుకని చాలామంది స్త్రీలంతా కూడా ఉదయమో లేకపోతే సాయంత్రమో వెళ్తారు. అయితే మిట్ట మధ్యాహ్నము 12 గంటల సమయంలో సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. అయితే ఆమె వచ్చే సమయానికి అక్కడ ఎవరున్నారంటే, ప్రభువైన యేసు అక్కడున్నాడు. ఆయన అక్కడ ఎందుకున్నాడు? ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. అయితే యూదులు సమరయులతో ఎలాంటి కనెక్షన్ పెట్టుకోరు. అయితే అక్కడ ఒక బావి ఉన్నది. ఆ బావి చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే యాకోబు బావి. అది అంటే యాకోబు త్రవ్వించినటువంటి బావి. ఆ బావి అక్కడుంది సమరయలో, సుఖారు అని ఒక ఊరిలో. అయితే ఆ మార్గంన వెళ్తున్నటువంటి ప్రభువు తన శిష్యులను ఊరిలోనికి పంపించాడు, కానీ తాను మాత్రము ఒంటరిగా అక్కడ కూర్చుండిపోయాడు. అక్కడ ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే అని ఉన్నది, కానీ
నిజానికి ఆయన ప్రత్యేకంగా ఆమెను కలవడానికి అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో ఆమె ఒంటరిగా నీళ్లు చదువుకోవడానికి వచ్చింది. అప్పుడు యేసయ్య ఆమెతో సంభాషణ చేస్తూ ఉన్నాడు. ప్రభువు నీతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఒక సమయం కొరకు ఆయన చూస్తూ ఉంటాడు. ఏదో ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ప్రభువు నీతో మాట్లాడతాడు. నిజం, తప్పకుండా మాట్లాడతాడు. అయితే మన హృదయము ఎలాంటి స్థితిలో ఉన్నదో, ఎలాంటి వేదనకరమైన స్థితిలో ఉన్నదో, ఎలాంటి నలిగిన హృదయంతో ఉన్నదో, మరి భయంకరమైన ఒక అవమానకర స్థితిలో, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మనమైతే దాక్కోవాలని, దేవుని దగ్గరికి వెళ్ళకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది చర్చికి రారు. ఎందుకు తెలుసా? వాళ్ళకు ఏవో అడిక్షన్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకు ఇంకా రావాలని అనిపించదు. వాళ్ళ హృదయంలో పాపం ఉంటుంది. వాళ్ళ హృదయంలో ఆలోచనలు వేరుగా ఉంటాయి. అవి దేవునికి ఇష్టమైనవి కావు అని వారికి తెలుసు. అందుకే వారు రారు. అందుకే వారు తప్పించుకుంటూ ఉంటారు. అయితే ప్రభువు ఎలాంటి ప్రభు అంటే, ఆయన మన హృదయపు వాకిలి దగ్గరనే నిలబడి ఆయన మన తలుపు తడుతూ ఉంటాడు. ఇవాళ మరి సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఆయన అదే పనిగా అక్కడ ఉన్నాడు. ఆయన దాహంకు ఇమ్మని అడిగినప్పుడు ఆమె అంటున్నది, నువ్వు యూదుడవు కదా, సమరయ స్త్రీని ఎట్లా అడుగుతున్నావు అని. అయితే ప్రభు ఏమన్నాడంటే, నేను ఎవరినో నీకు తెలిస్తే నువ్వు అసలు నువ్వే అడుగుతావు నాకు దాహం ఇమ్మని, అప్పుడు నేనే నీకు జీవజలం ఇస్తాను అని చెప్తే ఆమె అనుకుంటుంది, ఆమె సాధారణమైన నీళ్లు అనుకుని, నేను చేదుకోవడానికి ఇంత దూరం రాకుండా నాకు ఆ జలం ఇవ్వు అని అడిగినప్పుడు ఆ ప్రభు ఏం చెప్తున్నానంటే, సరే నువ్వు నీ పెర్మిట్ని తీసుకురమ్మని చెప్పాడు. ఆమె నాకు పెర్మిట్ లేదు అని చెప్పినప్పుడు యేసయ్య ఆమెతో ఆమె జీవితం అంతా చెప్పేశాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. అయితే నాకు అర్థం కావడం లేదు. మా పితరులైతే పర్వతమందు ఆరాధించారు, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉంది అని మీరు అంటారు కదా అన్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ మీరు ఆరాధింపరు. మీరు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు. యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు అని చెప్పినప్పుడు ఆమెలో ఒక కదలిక కలిగింది. ఆమె హృదయం కదిలింపబడింది. ఆమె హృదయంలో మార్పు అనేది కలిగింది. ఆమె ఎంత అంటే చాలా హృదయపూర్వకంగా ఆయనను విశ్వసించింది. ఆమె అంతేకాకుండా క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడు, ఆయన మాకు అన్నీ తెలియజెప్తాడు, అంటే నేనే మెస్సియన్ అని చెప్పినప్పుడు అప్పుడు ఆమె ఎంత సంతోషపడిందంటే, ఆమె వెంటనే తన కుండ విడిచిపెట్టేసింది. అక్కడ తను దేనికోసం వచ్చింది? నీళ్ల కోసం వచ్చింది. ఎంత ప్రాముఖ్యమైన విషయం! నీళ్ల కోసం ఆమె వచ్చింది. కానీ ఆ నీళ్లు తీసుకోకుండా ఆమె కుండను వదిలేసి ఆమె వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందంటే తిరిగి ఆ స్థలంలోనికి వెళ్ళింది, సమరయ పట్టణంలోనికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆమె ఏం చెప్తుందంటే, ఊరి వాళ్ళతో చెప్తా ఉంది, చూడండి, ఇదిగో చూడండి, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పాడు ఒక మనుష్యుడు, ఆయనే క్రీస్తు అని చెప్పినప్పుడు అందరూ పరిగెత్తుకొని వచ్చేశారు. ఏ మనుషులను తప్పించుకోవాలని ఆమె మధ్యాహ్న సమయంలో ఒంటరిగా ఆ బావి దగ్గరకు వచ్చిందో, అదే మనుషుల మధ్యకు ఆమె పరిగెత్తి వెళ్ళింది. ప్రభు ఎంతగా ఆమె జీవితాన్ని మార్చివేశాడో చూసారా? ఆమె ఒక అపవిత్రమైన జీవితం జీవిస్తున్నాననే కృంగుదలలో, అపవిత్రమైన జీవితం జీవిస్తున్నాను, నేను వీళ్ళందరితో కలవలేను అనే ఒక ఒంటరితనంలో, నాకెవరూ లేరు, నాకు తోడు ఎవరూ లేరు, నాకు భర్త కూడా లేడు, నాతో కలిసి సహజీవనం చేసిన వాళ్ళు ఎవరు కూడా నాకు నమ్మకంగా లేరు, నేను ఒంటరిదాన్ని అన్న ఒక విధమైన కృంగుదలలో, డిప్రెషన్లో ఉంది ఆమె.
అలాంటి స్థితిలో ఉన్న స్త్రీతో ప్రభువు మాట్లాడి ఆమె హృదయంలోని ఆత్మీయ దాహాన్ని తీర్చాడు ఆయన. నీలో నాలో ఉన్న ఆత్మీయ దాహాన్ని కూడా ఆయన తీర్చగలడు. ఆమె తనకు ఎంతో అవసరమైనటువంటి ఆ కుండను వదిలిపెట్టి ఆమె ఆ ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరిలో తన ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నది. చూసారా, ఆమె ఒక సాక్షిగా మారిపోయింది. మన జీవితాన్ని కూడా ఆయన ఒక సాక్షిగా మార్చబోతున్నాడు. మనం ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తామో ఆయన మనతో మాట్లాడతాడో, మన హృదయం ఎప్పుడైతే మారిపోతుందో మనం ఆయనకు సాక్షిగా ఉండగలుగుతాము. మన హృదయంలో ఉన్నటువంటి అలజడి, మన హృదయంలో ఉన్నటువంటి కలవరము, మన హృదయంలో ఉన్నటువంటి శూన్యము అంతా కూడా ప్రభువుకు తెలుసు. నువ్వు ఎలాంటి ఆత్మీయ దాహంతో ఉన్నావో, నువ్వు ఎలాంటి నలిగిన స్థితిలో ఉన్నావో, నువ్వు ఎలాంటి ఒక ఒంటరితనంలో ఉండి దిక్కు తెలియని పరిస్థితులలో ఎప్పుడూ ఒంటరితనంలో ఉండాలని ఒకలాంటి డిప్రెషన్లో ఉన్నావేమో. అయితే ప్రభువు నీతో మాట్లాడినప్పుడు విను, అంగీకరించు. ఆయన ఏదో ఒక విధంగా మాట్లాడతాడు. ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఒక పాట ద్వారా మాట్లాడతాడు, ఒక సేవకుని ద్వారా మాట్లాడతాడు, ఒక స్నేహితుని ద్వారా మాట్లాడతాడు. ఆయన ఏ విధంగా అయినా కూడా మాట్లాడవచ్చు. ఆయన వాక్యము, మనం బైబిల్ వాక్యం చదివినప్పుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే మనము గ్రహిస్తున్నామా? ఒక్కొక్కసారి దాన్ని అలా తుడిచేసుకొని వెళ్తున్నామేమో. మన హృదయం కఠినం చేసుకోకుండా మన హృదయంలోనికి ఆయన వాక్యాన్ని రిసీవ్ చేసుకునే ఆ మనసు మనకు కలిగి మనము ఆ విధంగా ఆయనను అంగీకరించేలాగా దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. ప్రభువుతో జరిగే ఒక్క సంభాషణ ఒక దైవికమైన క్షణంగా మారిపోతుంది. ఒక్క సంభాషణ మనల్ని అద్భుతంగా మార్చివేస్తుంది. మనలో ఇంకా తాత్కాలికమైన సంతృప్తి కొరకు మనం ఎదురు చూడకుండా మనము నిత్యమైనటువంటి సంతృప్తి కొరకు మనం ఎదురు చూడాలి. అలాంటి దాహం తీర్చేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే ప్రభువు మన ఆత్మీయ దాహం తీరుస్తాడో అప్పుడు ఆ క్షణం నుంచే మనకు ఈ లోకంలో ఉండే ఏ పరిస్థితులు కూడా ఆనందాన్ని ఇవ్వవు. ఏ ఆనందాల కొరకు మనం పరిగెత్తామో వాటి కొరకు మనం ఇంకా పరిగెత్తాం. యేసయ్యతో మాట్లాడిన కొద్ది నిమిషాలలోనే ఆమె జీవితము కంప్లీట్గా మారిపోయింది. దేని నుంచి పరిగెత్తిందో దాని దగ్గరికి పరిగెత్తి సాక్షిగా మారడం ఎంత అద్భుతం కదా. మనం కూడా మన జీవితాలలో మనకున్న ప్రతి పరిస్థితిని పక్కన పెట్టి దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవుడు మాట్లాడే మాటను వినడానికి సిద్ధపడదాం. వినగల చెవులు, గ్రహించగల హృదయము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవుడవు మా ప్రభ, నువ్వెంత ఉన్నతమైన సింహాసనంలో ఉన్నప్పటికీ కూడా దీన మనస్సు గలవారి వద్ద, వినయ మనస్సు గలవారి వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నావు మా ప్రభ తండ్రి. ఈ లోకంలో ఎంతమందినైనా మరి భయంకరమైన స్థితిలో ఉన్నారు. అవమానాలు, నిందలు ఎదుర్కొంటూ ఒక ఒంటరి జీవితం జీవించాలని కోరుకుంటూ సమాజంలోనికి రావడానికి ఇష్టపడక ఎంతగానో తండ్రి మరి ఒంటరితనాన్ని ఆశ్రయిస్తూ ఎవరూ లేని సమయంలోనే తమ పనులు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉంటారు తండ్రి. అయితే ప్రభా, నీవు ఒక్కసారి మాట్లాడితే ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది మా ప్రభా తండ్రి. ఇది నాన్న ఎంతమంది రకరకాల అడిక్షన్స్తో, డ్రగ్స్ అడిక్షన్స్, ఆల్కహాల్ అడిక్షన్స్, స్మోకింగ్ అడిక్షన్, మూవీస్ అడిక్షన్, ఇంకేవేవో సోషల్ మీడియాలో ఉండే, ఇంటర్నెట్లో మా ప్రభా గేమింగ్లు, రకరకాల అడిక్షన్స్లో ఉన్నారు ప్రభా. మరి తండ్రి భయంకరమైన అలవాట్లు ప్రభా, ఈ భయంకరమైన అలవాట్లలో మునిగి తేలుతూ మేము మాకిదే మంచిది, మాకిదే సౌఖ్యం ఇస్తుంది అనుకుంటున్నారు. కానీ ప్రభా నిజానికి ఆత్మీయంగా వారిలో ఉన్నటువంటి డిప్రెషన్ వారు గుర్తించలేకపోతున్నారు. వారిలో ఉన్నటువంటి ఆ లోపము, వారిలో ఉన్నటువంటి ఆ శూన్యము వారు తెలుసుకోలేకపోతున్నారు నాయన. మా ప్రభా తండ్రి, ఆత్మీయమైనటువంటి ఆ దాహాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవా, మీరు ఒక్కసారి వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే దేవుడు,
ప్రతి ఒక్కరి కొరకు కూడా మీరు సమయం తీసుకునే దేవుడు. ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా మీరు వెళ్తారు, ప్రయాణిస్తారు, ఎంత దూరమైనా ప్రయాణిస్తారు. అవును ప్రభా, సమరయ స్త్రీతో మీరు మాట్లాడారు ప్రభా, జక్కయ్యతో మాట్లాడారు. పొట్టివాడు అని అనుకున్నటువంటి ఆ జక్కయ్య ఒక్కసారిగా నీవు ఆయనతో మాట్లాడగానే ప్రభా, అతని మన జీవితమే మారిపోయింది. మా తండ్రి దేవ, మరి ఒంటరిగా ఉన్నటువంటి వారితో మాట్లాడి వాళ్ళను మార్చివేసే శక్తివంతుడైన దేవుడవు తండ్రి. మా ప్రభా తండ్రి, మరి నపుంసకుడు ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఫిలిప్పును పంపించి నాయన ఫిలిప్పు ద్వారా అతని హృదయానికి ఆదరణనిచ్చినటువంటి దేవుడు తండ్రి. మరి ప్రభా, సౌలుగా ఉన్న ఆ పౌలు మరి ప్రయాణిస్తుండగా అతనితో ముఖదర్శనం అతనికి కలిగించి ప్రభా అతని జీవితాన్నే మార్చివేసిన దేవుడవు ప్రభా. ఏ ఒక్కరిని కూడా నువ్వు వదిలిపెట్టాలని అనుకోవు మా తండ్రి. ఈ లోకంలో ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నా వాళ్ళతో మీరు మాట్లాడాలని కోరుకునే దేవుడు. అయితే వారి హృదయంలో ఒక ఆశ ఉండాలి. జక్కయ్య నిన్ను చూడాలని ఆశపడ్డాడు మా తండ్రి దేవ. చాలా భయంకరమైన స్థితిలో మరి సమరయ స్త్రీ తను ఒక ఆరాధన ఎక్కడ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నది, దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నది, ఆమెకు బాగా తెలుసు. అయితే ప్రభా, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళతోనే మీరు మాట్లాడతారు. హృదయంలో ఒక ఆశ, చిన్న ఆశ ఉన్నా చాలు ప్రభా, మీరు వారితో మాట్లాడి వారిని మీరు తప్పకుండా నడిపిస్తారు నాయన. మా తండ్రి దేవా, అలాంటి స్థితిలోనికి ప్రతి ఒక్కరిని తీసుకురండి ప్రభా. నాయన, నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. నశించిన దానిని వెతికి రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చానని చెప్పిన దేవుడు మా ప్రభా. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న జనులు ఈ లోకంలో ఉన్నారు నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. దినం మమ్మల్ని మరి సజీవులుగా ఉంచి తండ్రి, ఈ ఉదయ కాలంన నీ వాక్యం ధ్యానించుకొని కృపను ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మా దైనందిన జీవితంలో చేసే పనులన్నిట్లో మాకు జయంనివ్వండి. మా రాకపోకలందు మాకు క్షేమమును, భద్రతనివ్వండి మా తండ్రి. ఈ దినం మేము చేయాల్సిన పనులన్నీ కూడా చక్కగా చేయగలగడానికి సహాయం చేయండి ప్రభా. యవన బిడ్డలను, విద్యార్థులందరినీ కూడా దీవించి వారందరి యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి మా దేవా ప్రభా. కుటుంబాలలో ఉన్న సమస్యలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి వారి సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీవెంతో ప్రేమ కలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు ప్రభా. అద్భుతాలు చేస్తావు. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానంను కలిగించండి ప్రభా. సంతానం కొరకు ఎదురు చూసిన వారిని దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించండి మా దేవా ప్రభా. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి వారికి సహాయం చేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి ప్రభా. మా తండ్రి దేవా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి నాయన. మా తండ్రి, మరి అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి వారిని మీరు తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన, మరి భయంకరమైన వ్యసనాలకు గురి అయినటువంటి వారిని మీరు తప్పకుండా విడుదలనిచ్చి సంపూర్ణ సంతోషము, సమాధానం అనుగ్రహించండి మా ప్రభా. ప్రతి ఒక్కరిని రక్షించడానికే మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి. నేను తెలుసుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి నాయన. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యుద్ధ వాతావరణం ప్రపంచంలో తీసివేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, మా దేశంలో దీవించండి. మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. అతన్ని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరు ఏ సమస్యలలో ఉన్న సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా దేవ. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.